ఆకాశములు దేవుని వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి అనే మాటను మనం గతంలో కూడా చాలాసార్లు ధ్యానం చేసాం. సో ఇక్కడ వివరించుచున్నవి అనే దగ్గర కౌంట్, లెక్కించుట అనే ఇంగ్లీష్ వర్డ్ మనం చూస్తాం. దీని యొక్క హెబ్రీ పదం సాఫేర్ అనే మాటను మనం ఆదికాండం 15వ అధ్యాయం నుంచి ఎక్కువసార్లు ధ్యానం చేస్తాం. 6వ వచనం అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. సో ఇక్కడ లెక్కించుట అనే దగ్గర కూడా సాఫేర్ అనే పదం రాయబడింది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అనే దగ్గర వ్రాయబడిన అదే పదం. సో ఇక్కడ కూడా లెక్కించుట అనే దగ్గర రాయబడింది. కాబట్టి ఆ రోజు ఆకాశము వైపు తేరి చూడమని చెప్పినట్లుగా 19వ కీర్తనలో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అనే మాట మనం చూస్తున్నాం. ఈ కీర్తన మనం గమనించినట్లయితే 7వ వచనం నుండి సడన్ గా ఈ కీర్తనలో ధర్మశాస్త్రం గురించి, ఆయన ఉపదేశం గురించి, ఆయన ధర్మం గురించి, ఆయన న్యాయ విధుల గురించి, వాటి వల్ల మరి మనకు కలిగే దేవుని భయం లేకపోతే ప్రవర్తన వీటి గురించి వ్రాయబడింది. కాబట్టి ఈ కీర్తనను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుని వాక్యం అనేది ఒక గ్రంథస్థం చేయబడక ముందు, దేవుని వాక్యం గ్రంథముగా రాకముందు ప్రభు అబ్రహాముతో మాట్లాడినట్లుగా ఆయన మరి సృష్టి ద్వారా, ముఖ్యంగా ఆ రోజు ఆకాశంలో ఉన్న ఆ నక్షత్ర సముదాయం ద్వారా ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించిన సువార్త అబ్రహాముకు బోధించాడనేది మరి చాలా మంది చెప్తారు. అలాగే మనం కూడా దానిని ఆదికాండం 15వ అధ్యాయం 6 నుండి కీర్తనల గ్రంథం 19:1 నుంచి గమనిస్తాం. ఎందుకంటే ఇప్పుడైతే మన దగ్గర దేవుని వాక్యం గ్రంథముగా ఉంది, కానీ ఆ దినాల్లో ప్రభు వారితో ఎలా మాట్లాడాడు అనేది గ్రంథం రాకముందు, మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాయకముందు, ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు వ్రాయక ముందు అబ్రహాముతో ఎలా మాట్లాడాడు. మాత్రమే కాదు, మనం అనుకుంటున్నట్లుగా అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు అంటాం గాని అబ్రహాముకి అసలు యెహోవా అనే నామమే తెలియదు అని నిర్గమాకాండం 6వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న మాటను బట్టి మనం గమనిస్తాం. అంటే నిర్గమాకాండాన్ని మనం చదివేదాకా కూడా దేవుడైన యెహోవా అనే నామం ఎలా వచ్చింది అనేది మనకు తెలియదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తెలిసిన పేరు సర్వశక్తి గల దేవుడు అనే మాట 6వ అధ్యాయం 3లో చూస్తుంది నిర్గమాకాండంలో. మరి అబ్రహాం యెహోవా నామమున ప్రార్థన చేశాడు అని ఎవరు రాశారు? మోషే రాశాడు. సో మోషే ఆదికాండాన్ని రాశాడు కాబట్టి, సో మోషే ఆ సర్వశక్తి గల దేవుడు లేదా దేవుడు అనే దగ్గరల్లా యెహోవా అని రాసుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, అబ్రహాము ఎలాగ సువార్తను తెలుసుకున్నాడు, అబ్రహాంతో ప్రభు ఎలా మాట్లాడాడు అనేది మనం గమనిస్తున్నప్పుడు, మరి యోసేపుకు యెహోవా తోడై ఉన్నాడు అని అన్న దగ్గర మరి చాలా మంది ఏం చెప్తారంటే, మరి యోసేపు వాక్యం ధ్యానం చేసేవాడు, యోసేపు వాక్యం చదివేవాడు, యోసేపు ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాడు అని చెప్పేస్తారు. కానీ అసలు యోసేపు ఉన్నది అప్పటికి దేవుని వాక్యమే లేదు, అంటే గ్రంథం లేదు. కానీ ప్రభు వారికి తోడై ఉన్నాడు అంటే అర్థమైందంటే ఆయన వారితో మాట్లాడాడు. ఎందుకంటే ఇక్కడ మనం చదివిన 19వ కీర్తనలో మనము వచనం 9లో యెహోవా యందైన భయము పవిత్రమైనది అనే మాట ఏదైతే చూస్తున్నామో, ఆదికాండం 39వ అధ్యాయంలో ఆయన న్యాయ విధులు, ధర్మశాస్త్రము
ఆయన ధర్మము అది రాకముందే ఆదికాండం 39లో యోసేపు ఏమన్నాడంటే, వచనం 9వ వచనంలో, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అన్నాడు. అంటే దేవుని వాక్యం రాకముందే, లేదా గ్రంథస్థం చేయబడక ముందే, లేఖనాల్లో ఏమి వ్రాయబడిన లేఖనాలు ఆయన దగ్గర లేకముందే ఆయన ఏం చెప్పాడంటే, ఇది ఘోరమైన దుష్కార్యం అని చెప్పాడు. ఆయనకి ఎలా తెలుసు వ్యభిచరించవద్దని ఆజ్ఞ లేదు, లేదా పోనీ అసలు దేవుని వాక్యమే లేదు. మరి మనం అనుకుంటున్నట్లుగా ఆయన బైబిల్ చదువుకుంటున్నాడు, ధ్యానం చేస్తున్నాడు అంటే ఆయనకేం లేదు. మరి ఎలాగూ దీన్ని అర్థం చేసుకోవాలంటే, ఆనాడు అబ్రహాముతో మాట్లాడినట్లుగానే యోసేపుతో కూడా ప్రభు మాట్లాడాడు. యెహోవా అతనికి తోడై ఉండెను అనే మాటను బట్టి మనం ఈ విషయాన్ని గమనిస్తాం. తప్ప వారి దగ్గర ఏదో గ్రంథం ఉంది, వారు ధ్యానించారంటానికి లేదు. ఇక్కడ 19వ కీర్తన 14లో ఏమన్నాడంటే, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగును గాక అన్నాడు. సో వారు ఎలా ధ్యానించారు? మనం ఇప్పుడు ఐజాక్ గురించి చదువుతాం. ఇస్సాకు గురించి ఏం చదువుతాం? ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళాడు. 24వ అధ్యాయం 63. సో ఇక్కడి నుంచి మనం ఏం చెప్తామంటే, ఇస్సాకు తన బైబిల్ తీసుకొని పొలానికి వెళ్ళిపోయాడు, నోట్స్ తీసుకొని రాసుకుంటూ వాక్యం ధ్యానం చేశాడు అని అనటానికి లేదు. ఎందుకంటే ఐజాక్‌కి బైబిల్ లేదు, అబ్రహాంకి బైబిల్ లేదు, యోసేపుకు బైబిల్ లేదు. కానీ దేవుడు వారితో మాట్లాడుతూనే వచ్చాడు. మెస్పతోమియాలో మనం చూస్తున్నప్పుడు మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటున్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనంలో, మెసపతోమియాలో ఉన్న అబ్రహాముకు మహిమగల దేవుడు ప్రత్యక్షమై కనాను దేశానికి రమ్మన్నాడు. సో ఎలా మాట్లాడాడు ఇవన్నీ అనంటే, ఆయన ఇప్పుడు మనం చదువుకుంటున్నట్లుగా 19వ కీర్తనలో ఆయన మరి ఆకాశం వైపు తేరి చూడు, నక్షత్రములన్నీ చేతనైతే లెక్కించుము అని చెప్పినట్లుగా ఆ ఆకాశములో నుండే ఆయన తన మహిమను వివరించాడు. ఈ విధంగా దేవుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలతో మాట్లాడుతూ ఆయన దేవుని యొక్క భయాన్ని వారికి కలిగిస్తూ వచ్చాడు. సో దేవుని భయం కలిగిన వారు ఆ భయంతో కూడిన పవిత్ర ప్రవర్తన వారు కలిగి ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మనం బైబిల్ మన దగ్గర ఉంది కాబట్టి అనుకుంటున్నాం, కానీ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనంలో వాక్యము లేకుండానే అనే మాట రాశాడు. వాక్యము లేకుండానే మరి నడవడి వలన వస్తారన్నాడు. ఎందుకంటే వాక్యము లేకపోయినా భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన అన్నాడు. అంటే ఈరోజు ప్రింటెడ్ బైబిల్ మన దగ్గర ఉన్న ఈ బైబిల్ లేకపోయినా, ఈ ప్రసంగాలు తెలియకపోయినా కూడా ఇప్పుడు కూడా పని జరుగుతుందని చెప్తున్నాడు. అది నీ యొక్క పవిత్ర ప్రవర్తన వల్ల జరుగుతుంది. నువ్వు దేవుని భయం కలిగిన వాడుగా ఉన్నట్లయితే నీ భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే మరి నీ నడవడిని బట్టి వస్తారు అని చెప్తున్నాడు. అంటే ఆ రోజు వాళ్ళు భయంతో కూడిన పవిత్ర ప్రవర్తన కలిగి ఉన్నారు. కారణం అప్పటికి వారి దగ్గర వాక్యం లేదు, కానీ దేవుడు మరి వారితో మాట్లాడాడు. సృష్టిలో ఉన్న ఆ సంగతుల ద్వారా ఆయన మాట్లాడాడు. 19వ కీర్తనలో 4లో చెప్పాడు, వాటి కొలనూలు భూమి అన్నంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. ఈవెన్ అపోస్తుడైన పౌలు గారు కూడా ధర్మము అనేది ఎలాంటిదో చెప్పటానికి ఆయన మొట్టమొదట రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని సృష్టి ద్వారా వాడాడు. సో ఆయన సృష్టిని చూపిస్తూ, సో గాస్పెల్ ఆఫ్ గ్రేస్ అనేది ఎలా ట్రూత్తో ఆయన చెప్పాడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో ఉచితముగా నీతి కలుగుతుంది అనే ధర్మాన్ని
రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మరి సృష్టించబడిన వస్తువులను బట్టి ఆలోచిస్తే మనకు అర్థమవుతుందని తన కృపా సువార్తను మరి సృష్టి ద్వారా ఆయన తెలియపరిచాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇక్కడ 19లో మాట్లాడుతూ ఏమన్నాడంటే, దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది అని చెప్పాడు. సో సృష్టించబడిన వస్తువులు ఆలోచించటం వలన అసలు ఆయన యొక్క నిత్య శక్తి సృష్టిలో ఉన్నది అనే విషయాన్ని చెప్తూ, ఆ సృష్టించబడిన వస్తువులు ఆలోచించటం వల్ల ఆయన యొక్క దైవత్వము సృష్టి ద్వారా తెలియబడుతున్నది అని జ్ఞాపకం చేశాడు. కాబట్టి మనం ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. మనము ఈరోజు గ్రంథములో ఉన్న ధర్మాన్ని అనుసరించి బ్రతుకుతున్నప్పుడు మన ప్రవర్తన అనేది లేకపోతే మన నడవడిక అనేది ఖచ్చితంగా ఈ సృష్టితో రెజోనెన్స్ లో ఉంటది. ఎందుకంటే రెజోనెన్స్ అంటే ఖచ్చితంగా అది మనకు ఏమంటారంటే అది సింక్ అవుతుంది అనమాట. అంటే సృష్టి ఎలాగూ నిర్వహించబడుతుందో దేవుని మాట చేత, మనం కూడా దేవుని మాట చేత నిర్వహించబడుతున్నప్పుడు ఈ సృష్టి ఏదైతే ఉన్నదో అది వాస్తవంగా మనకు సింక్ లోనే ఉంటది. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు అని మనం నమ్ముతున్నాం సృష్టిలో. మరి దేవుడు అందరి ద్వారా ఉన్నాడు అనేది మనలో జరుగుతుంది. కాబట్టి అందరి ద్వారా వ్యాపించిన దేవుడు, అంతటా ఉన్న దేవుడు అనే ఆ రెండు కూడా ఒకే సీక్వెన్స్ లో నడుస్తున్నప్పుడు సో మనం చాలా ధైర్యంగా బ్రతకవచ్చు. ఎందుకంటే ఈ భూమి, ఆకాశములు, ఈ సూర్య చంద్ర నక్షత్రములు, ఈ సృష్టి, ఈ సమస్తం కూడా యేసుక్రీస్తు యొక్క మహత్తుగల మాట చేత నిర్వహించబడుతుంది. మరి నీవు నేను ఆయన మహత్తుగల మాట చేత నిర్వహించబడితే, ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏమన్నాడంటే 16వ వచనంలో, భూమి ఆ స్త్రీకి సహకారి అయి అనే మాట చెప్పాడు. భూమి ఆ స్త్రీకి సహకారి అయి అనే మాట మనం చూస్తున్నాం కదండి. ఈ సృష్టిలో ఉన్న శక్తులను మనం చూస్తాం. ఈ శక్తులన్నీ ఈ సృష్టిలో ఏవైతే కనబడుతున్నాయో అవన్నీ దేవుని శక్తే. కాబట్టి మనం దేవుని శక్తి చేత నిర్వహించబడుతున్నప్పుడు మనము ఈ సృష్టిలో ఉన్న ఈ శక్తులన్నీ కూడా మనకు సహకారులు అవటం మనం చూస్తాం. ప్రకటన గ్రంథం హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో మాట్లాడుతూ 7వ వచనంలో, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడని ఉంది. అయితే ఇంకో ట్రాన్స్లేషన్లో ఏముందంటే వాయువులను దూతలుగాను అగ్ని జ్వాలలను దూతలుగాను చేసుకునివాడు అని కూడా ఉంది. అంటే ఈ సృష్టిలో ఉన్న ఈ శక్తులన్నిటినీ మనం సహకారులుగా చేసేసుకోవచ్చు. ఈ అగ్ని గాని, ఈ నీరు గాని, ఈ గాలి గాని, ఏవైతే పంచభూతాలు అంటారో లోకంలో, లేదా శక్తులు అంటారో, ఈ శక్తులన్నిటినీ కూడా మనము మనకు సహకారులుగా చేసుకోవచ్చు. ఎందుకంటే శక్తి అనేది దేవుందే. శక్తి అనేది దేవుందే. సో మనం కూడా శక్తి చేత నిర్వహించబడాలి. ఇప్పుడు ఆదాము తప్పు చేసినంత మాత్రం చేత భూమిని సాతాను నడిపిస్తున్నాడు ఏంటి? వాడికి ఏం రాదు. భూమిని సాతాను నడిపించట్లేదు, సూర్యుడిని సాతాను నడిపించట్లేదు. తన మహత్తుగల మాట చేత ఆయనే నిర్వహిస్తున్నాడు. సృష్టిని ఆయనే నిర్వహిస్తున్నాడు. ఆయన సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. కాబట్టి మనం కూడా దేవుని మాట చేత నిర్వహించబడాలి. ఆయన తన శక్తి చేత నడిపిస్తున్నాడు, మనం కూడా శక్తి చేత నడిపించబడాలి. అటువంటప్పుడు మనం ఎంత ధైర్యంగా జీవించవచ్చు. కారణం ఏంటంటే కీర్తనల గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్న 19వ కీర్తనలో 5వ వచనంలో మరి సూర్యుడు రాజులాగా ఉన్నాడు అన్నాడు. సూర్యుడు రాజులాగా ఉన్నాడు అన్నాడు.
మరి అసలు మనం దేవుని వాక్యానుసారంగా బ్రతికితే మనం కూడా ఎట్లా ఉంటామంటే, తన అంతఃపురంలోంచి బయలుదేరు పెండ్లి కుమారుడిలాగా ఉంటాం. మనం కూడా రాజులాగా ఉంటాం. మరి సూర్యుడి గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమన్నాడంటే, శూరుడు, సూర్యుడు ఎవరంట? శూరుడు అని చెప్పాడు. సో మనం కూడా శూరుడిలాగా ఉంటాం. అంటే నిజంగా దేవుని యొక్క సృష్టి అంతా ఆయన మాట చేత, ఆయన శక్తి చేత నిర్వహించబడుతున్నట్టు కాబట్టి, మనం కూడా దేవుని మాట చేత, దేవుని శక్తి చేత నిర్వహించబడుతున్నప్పుడు, ఈ సృష్టిలో లేకపోతే ఈ విశ్వంలో మనము అదే లైన్ లో వెళ్తున్నాము అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. అలా కాకుండా అంతటా వ్యాపించి ఉన్న దైవము సృష్టిలో ఉండగా, విశ్వములో ఉండగా, మనలో వ్యాపించిన దేవుడు అనే అనుభవానికి చెందిన మనం విరుద్ధంగా వెళ్తున్నాం అనుకోండి, అది చాలా అధైర్యాన్ని మనకు పుట్టిస్తుంది. అది మనకు చాలా అధైర్యాన్ని పుట్టిస్తుంది అనమాట. కాబట్టి మీరు చూడండి, ఇప్పుడు కయ్యను హేబేలు ఉన్నారు. కయ్యను హేబేలు ఎక్కడున్నారు అని అంటే, వారిద్దరు పొలములో ఉన్నారు అని మనం చూస్తాం. ఆ సందర్భంలో కయ్యను హేబేలుని ఏం చేశాడు? చంపేశాడు. ఆదికాండం 4వ అధ్యాయం 11వ వచనంలో కయ్యను హేబేలును చంపిన ఆ సందర్భంలో అక్కడ ఏముందంటే, నేలలో నుండి నాకు మొర్ర వచ్చింది అన్నాడు. అంటే ఇక్కడ కయీను యొక్క ప్రవర్తనని మరి సృష్టే ఖండించింది, లేకపోతే ఆ నేలే చెప్పేసింది అనమాట. గోడకు చెవులు ఉండటం కాదు, గోడే వింటుందని తెలుసా మీకు? గోడకు చెవులు కాదు, గోడే వింటుంది. సో సృష్టి అంతట్లో దేవుడు ఉన్నాడు. ఎక్కడైనా ఆయన ఉన్నాడు. సో కాబట్టి ఈ సృష్టమంతా రేపొద్దున వచ్చి ప్రభు దగ్గర సాక్ష్యం చెప్తుంది అనే ఆలోచన మనకు ఉండాలి. ఎందుకంటే మనం ఇలా అనుకోవద్దు, ఏది నన్ను చూడట్లేదు, ఏది నన్ను గమనించట్లేదు అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ రాశాడు కదా, వాటి కొలనూలు భూమి అన్నంతటా వ్యాపించినాయి అన్నాడు. వాటి ప్రకటనలు భూదిగంతాల వరకు వెళ్ళినాయి అన్నాడు. సో అక్కడే మనం సంచరిస్తున్నాం, మనము అక్కడే ఉన్నాం అన్నమాట. కాబట్టి ఆయన దృష్టికి మరుగైంది ఏదీ లేదు. 6వ వచనంలో చెప్పినట్లుగా సూర్యుని యొక్క వేడిమికి మరుగైంది ఏదీ లేదు కదా. మనం ఏమంటామంటే, నేను చెప్తున్న విషయం మీరు ఎవరికి చెప్పండి అంటాం అందరితో. నేను మాట్లాడుతుంది మీరు ఎవరికి చెప్పండి అంటాం. కానీ మనం ఏ ఫోన్ లో మాట్లాడుతున్నామో ఆ ఫోన్ కూడా దేవుని సృష్టే. మరి మెటీరియల్ లేకుండా, యాటమ్ లేకుండా, ఎలక్ట్రాన్స్ లేకుండా ఏది రన్ అవ్వదు. మీరు ఏ ఫోన్ లో అయితే మాట్లాడుతున్నారో అది కూడా సృష్టమే. అవతల ఉన్న వ్యక్తి ఒకవేళ సంగతి దాస్తాడేమో గాని, మరి మీరు ఏ ఫోన్ లో మాట్లాడుతున్నారో ఆ ఫోన్ దేవుని సాక్ష్యం చెప్తుంది. కాబట్టి ఇది ఒక యథార్థవంతుడిలోనే కనిపిస్తది. మనం ఎలాగూ అనుకుంటూ ప్రవర్తన సరి చేసుకునేది ఏమి ఉండదు. మనం యథార్థంగా ఉంటే వీటన్నిటిని మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. లేదంటే అనుకుంటాం, "ఆహా, ఫోన్ ఫోన్ కూడా సాక్ష్యం చెప్తుందంట" అనుకుంటారు. కానీ మీరు ఆలోచన చేయండి, సముద్రము తన మృతులను అప్పగించనంటే సముద్రం మృతులను ఎలాగ అప్పగిస్తది? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సముద్రంలో ఉన్న చేపలు ఆ వ్యక్తి బాడీని తినేస్తాయి. కానీ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, సముద్రము 13 తనలో ఉన్న మృతులను అప్పగించాను అంటే అర్థం ఏంటంటే, అందులో ఉన్న మత్స్యములు కూడా, లేకపోతే అందులో ఉన్న సమస్తాన్ని సముద్రం అప్పగిస్తుందంటే, మరి సముద్రములో కూడా దేవుడు ఉన్నాడు. నువ్వు సముద్రంలో నువ్వు ఎంత లోపలికి వెళ్ళిపోయినా అక్కడ దేవుడు ఉన్నాడు. మీరు దేవుడు ఉన్నాడు అనే దానికి ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే సూర్యుని యొక్క వేడిమికి మరుగైన చోటే లేదన్నాడు. అంటే సూర్యుడి యొక్క వేడిమి కూడా అంత లోపలికి వెళ్ళగలుగుతుందంటే, మరి ఆ సూర్యుడిని నడిపిస్తున్నవాడు ఎక్కడైనా ఉన్నాడు. మరి ఆయన ఎక్కడైనా ఉన్నప్పుడు, మరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగిస్తుందని తెలుసుకున్నప్పుడు,
మన ప్రవర్తన అంతటిని అన్నీ గమనిస్తున్నాయని మనకు అర్థం అవ్వాలి. ఈ భయం తప్పు చేసేవాళ్ళకి ఉండదు. తప్పు చేసేవాళ్ళకి సాధారణంగా ఈ భయం ఉండాలి. తప్పు చేయనోళ్ళకి ఈ భయం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు యథార్థంగా ఉంటారు కాబట్టి ఆహ్, వాళ్ళ యొక్క ప్రవర్తన, సృష్టి యొక్క నిర్వహణ ఈ 2 ఒకేలా ఉంటాయి. సృష్టి ఆయన మాట చేత నడిపించబడుతుంది. సృష్టి ఆయన శక్తి చేత నడిపించబడుతుంది. అలాగే మనం ఆయన మాట చేత నడిపించబడుతున్నాం. మనం గూడా ఆయన శక్తి చేత నడిపించబడుతున్నాం. ఇప్పుడు ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నారండి. బంక్‌లో మోసం చేస్తున్నారనుకోండి. సో, అక్కడ ఒక బిలీవర్‌గా నీవున్నప్పుడు ఇయన్నీ కామన్ అని నువ్వు అనుకోవు కదా! అక్కడ గూడా నువ్వు యథార్థంగానే ఉండటానికి ప్రయత్నం చేస్తావు. అంటే ఇది మనము అర్థం చేసుకోవాలనమాట. మనం మోసం చేసేస్తూ, అన్యాయం చేసేస్తూ, ఎవరు నన్ను చూడట్లేదు, నేను అబద్ధాలాడినా ఎవరు వినట్లేదు, నేనేం మాట్లాడినా అది ఎవరికీ తెలీదు అని మనం అనుకుంటున్నాం గానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అబ్జర్వింగ్ యూ అనేది మీకు అర్థం అవ్వాల. సమస్తములో దేవుడున్నాడు అని మీరు నమ్మాల. లోకం నమ్ముతుంది ఆయన సర్వాంతర్యామి అని. అన్నిట్లో దేవుడున్నాడని లోకం నమ్ముతుంది. కానీ అసలు అంతటా దేవుడున్నాడని నమ్మాల్సింది మనమే ఎక్కువగా. ఎందుకంటే అంతటా దేవుడు ఎందుకుంటాడు అనంటే, ఇప్పుడు శ దేవుని శక్తి లేకుండా ఇవన్నీ ఎలా నడిపించబడతాయి? ఈ ఫ్యాన్ తిరగాలంటేనే ఎంతో పవర్ ఉండాలి దీని ఎనకాల. ఛార్జింగ్ పెట్టుకోవాలి. దీని ఎనకాల పవర్ ఉంటే తప్ప తిరగదు. మరి ఈ సమస్త సృష్టిని దేవుడు శక్తి లేకుండా నడిపించట్లే. ఆ శక్తి దేవునిదేనైతే గాడ్స్ ప్రెజెన్స్ అనేది ఎవ్రీవేర్ ఉంది. ప్రతి చోట శక్తి దేవుని యొక్క శక్తి చేత నడిపించబడుతుందన్నమాట. తెలుసు కదా! దేవుని శక్తి లేనిదే ఎక్కడ ఏమి లేదసలే. మీరు దేవుని శక్తి లేనిది ఒకటి చెప్పండి. దేవుని శక్తి అక్కడ లేదని చెప్పండి. నీకు అక్కడ ఏదో ఒకలాగా ఉంటది. అది పొటెన్షియల్ ఎనర్జీ గావచ్చు, అది కైనెటిక్ ఎనర్జీ గావచ్చు, అది మెకానికల్ ఎనర్జీ గావచ్చు, అది ఎలక్ట్రికల్ ఎనర్జీ గావచ్చు. అసలది ఏదైనా గావచ్చు. ప్రతి చోట దేవుడున్నాడు. సో, దేవుడు ప్రతి చోట ఉన్నాడు అంటే, ఆ సృష్టిలో నువ్వెలాగూ బ్రతుకుతున్నావు? వాటి మధ్య నువ్వెలాగూ జీవిస్తున్నావు? అనేది చాలా ప్రాముఖ్యమైనదనమాట. ఈ లోకంలో ఉన్నవాళ్ళు సూర్యునికి దండం పెడతారు. కానీ మనుషుల్ని చంపేస్తారు. వాళ్ళు సృష్టిని ఆరాధిస్తారు. కానీ తోటి మానవుణ్ణి వాళ్ళు అంగీకరించలేరు. ఎందుకంటే వాళ్ళు ఆచరిస్తున్న ధర్మం వేరు, సృష్టిలో ఉన్న ధర్మం వేరు. సృష్టిలో ఉన్న ధర్మం దేవుడే. కానీ వారు ఆచరిస్తున్న ధర్మం మతం. సో, వాళ్ళు సృష్టిని చూస్తూ కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. సృష్టి కర్మ సిద్ధాంతంతో నడవట్లే. ఎందుకంటే, ఇప్పుడు సృష్టి కర్మ సిద్ధాంతంతో నడవాలంటే, సృష్టి ముందు జేశాడా? మనుషుని ముందు జేశాడా చెప్పండి? 6 దినాల్లో దేవుడు సమస్తాన్ని ముందు జేశాడా? మానవుని ముందు జేశాడా? హ్మ్. మానవుని కొరకు సంస్కారం చేసిన తర్వాత మానవుని చేశాడండి దేవుడు. ఖచ్చితంగా. మానవుని యొక్క మేలు కీడులనే కర్మ పుట్టక ముందే దేవుడు అప్పటికే సమస్తాన్ని జేసేసాడు. కాబట్టి మానవుని యొక్క మేలు కీడుల ద్వారా సృష్టి నిర్వహించబడదు. ఇప్పుడు కర్మ సిద్ధాంతం వాస్తవంగా ఎక్కువ నమ్మేది భారతదేశంలోనే. సూర్యుడు భారతదేశానికే పరిమితం కాల. కాబట్టి మతము ఎప్పుడు సృష్టిని నడిపించదు. కానీ సృష్టి మతం వల్ల మాత్రం పాడవుతుంది. ఎందుకంటే మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, భూమి నీవే పునాది వేశావు. ఆకాశములు నీ చేతి పనులే. కానీ అవేమవుతున్నాయి అన్నాడంటే, అవన్నీ కూడా పాతగిల్లుతున్నాయి, పాతగిల్లుతున్నాయి, మార్చబడుతున్నాయి అని అన్నాడు. ఎందుకు ఇది జరుగుతుందంటే, ఎందుకంటే ఈ సృష్టిలో ఆ మతాన్ని ఆచరించే మనుషుల్ని ఉంచటం వల్లే. ఒకసారి దేవుడు ఈ మతం ఆచరించేవాడిని మొత్తం నిర్మూలన చేద్దాం అనుకుంటే సృష్టి బానే ఉంటది. కానీ దేవుడు ఆ పని చేయలేడు. చెయ్యడు. అందుచేత తప్ప ఈ సృష్టి అసలు మతం ద్వారా హ్మ్. ఇప్పుడు కూర్చొని ఓం బ్రీం 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 అంటే తిరుగుతాయేంటండి ఇయన్నీ? ఏం తిరగవు. ఈ సృష్టి మానవుని యొక్క కర్మ ద్వారా తిరగట్లేదది. కాకపోతే కర్మను ఆచరించే మనుషుల్ని సృష్టిలో ఉంచాడు కాబట్టి సృష్టి పాతకెళ్ళిపోతుంది. ఏదెను వనంలో ఆదాముని పెట్టాడు.
వీడు పాడు చేసేస్తాడని తెలిసి ఆడు ఎప్పుడైతే పాపంలోకి వచ్చాడు వెంటనే తీసుకెళ్లి నేల మీద పెట్టేశాడు. ఎందుకంటే సృష్టి అనేది మానవుని ద్వారా వ్యర్థపరచబడుతుంది తప్ప అది మానవుని యొక్క కర్మ ద్వారా నడిపించబడదు. మీరు చూడండి ఎంత చక్కగా సూర్యుడికి దండం పెడతాడంటే, అసలు సూర్యుడు దండం పెడితే అసలు ఈడు సూర్యుడికే దండం పెడుతున్నాడు, సృష్టికే ఎంత కృతజ్ఞత చెప్తున్నాడు అనుకుంటాం మనం. కానీ ఇక్కడ రోమాపత్రిక మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడంటే, వారు సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజిస్తున్నారు 25వ వచనంలో. ఇక్కడ సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజిస్తున్నాడు అని చెప్పిన తర్వాత కొంచెం ముందుకొస్తూ ఏం చెప్పాడంటే 29వ వచనంలో వారు ఈర్ష్య చేత మత్సరము చేత నిండుకొని నరహత్యలో దిగారు అని చెప్పాడు. చూడండి, భూమికి దండం పెడతాడు, భూమాత అంటాడు. సూర్యునికి దండం పెడతాడు, సూర్యదేవుడు అంటాడు. సో నక్షత్రాలను ఆరాధిస్తాడు. ఇంత చేసి సో చెట్టుకు ఆరాధిస్తాడు. అంటే సృష్టి అంతటిని ఆరాధించి అసలు ఆ సృష్టి ఏ మానవుని కొరకు చేయబడిందో ఆ మానవుని చంపేస్తాడు. కయ్యను పొలములో హేబేలును చంపాడు. కాబట్టి ఆ రోమాపత్రిక మొదటి అధ్యాయంలో నుంచే ఏం చెప్తున్నాడంటే, అసలు సృష్టి అంతట్లో ఉన్న ధర్మం కర్మ సిద్ధాంతం కాదు. సృష్టి అంతట్లో ఉన్న ధర్మం కృపా సిద్ధాంతమే. ఎందుకంటే సృష్టి సృష్టి నిర్వహిస్తున్నవాడు కుమారుడే. కుమారుడు అంటే ఎవరు? యోహాను సువార్త 1:14. ఆయన గ్రేస్. కాబట్టి ఈ సృష్టిని నిర్వహిస్తున్న శక్తి వాక్యము దేవుని కృపే. మరి ఆ సృష్టిలో ఉన్న మనం ఈ లోక సంబంధులు ఎలాగూ ఆ సృష్టికి తగినట్టుగా బ్రతకరు, లేదా సృష్టి నిర్వహించబడుతున్నట్లు బ్రతకరు. మరి మనం ఎలా బ్రతుకుతున్నాం? కారణం ఏంటంటే ఈరోజు మన ద్వారే సృష్టికి సమాధాన సువార్త ప్రకటించబడాలి. సృష్టికి సమాధాన సువార్త అంటే కొబ్బరి చెట్టుకి కరపత్రిక ఇస్తారా? మరి చెట్టు దగ్గర నిలబడి యేసుప్రభు సువార్త చెప్తారా? అది కాదు. సృష్టికి సమాధాన సువార్త చెప్పడం అంటే ఏంటంటే, సృష్టిలో కృపా ధర్మాన్ని అనుసరించి బ్రతికితే ఈ వడగాలులు తగ్గుతాయి, వర్షం పడాల్సిన టైంలో పడుతుంది. ఎంతో కొంత మన ద్వారా ఈ సృష్టికి మేలు జరుగుతుంది. తద్వారా ఆ సృష్టి ద్వారా ఖచ్చితంగా మానవునికి కూడా మేలు జరుగుతుంది. ఎందుకంటే ప్రభు చెప్పాడు, మిమ్మును బట్టి ఆకాశపు వర్షము కురవకున్నదే అని చెప్పాడు. ఈ కరువులు, ఈ ప్రళయాలు వీటన్నిటి వెనకాల వాస్తవంగా ఉన్న కారణం ఏంటంటే మనుషుడే, అతడు ఆచరిస్తున్న మతమే. మీరేదో సైన్స్ స్టూడెంట్ లాగా ప్లాస్టిక్ వినియోగం ఇవన్నీ చెప్పకండి. రిలీజియన్ ఈజ్ ద ఫ్యాక్ట్. మతం అనేది ఫ్యాక్ట్. సో ఈ రిలీజియన్ అనేది ఉండని దినాల్లో భూమి నూరంతలు ఫలం ఇస్తుంది. అది 1000 ఏండ్ల రాజ్యంలో జరుగుతుంది. 1000 ఏండ్ల రాజ్యంలో మతం అనేది ఉండదు. ఎందుకంటే మతాన్ని చేత మానవుణ్ణి మోసపరిచే అపవాది 1000 ఏండ్లు పాతాళంలో బంధించబడతాడని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. 1000 ఏండ్లు అపవాది ఆ 1000 ఏండ్ల రాజ్యంలో ఉండడు. కాబట్టి అసలు ఒక్క రిలీజియన్ కూడా భూమి మీద ఉండదు. ఆ రోజు చూడండి, ఆ ఎరువులు లేకుండా, అంటే ఈ పెస్టిసైడ్స్ ఏమీ లేకుండానే ఈ భూమి నూరంతలు ఫలం ఇస్తుంది. ఎలా సాధ్యం? అంటే ఇప్పుడు ఈ సృష్టి ఇలాగ వ్యర్థమవటానికి కారణం మతమే. మరి సృష్టి వ్యర్థమవుతుంది మతం వల్ల. మరి మనం ఇక్కడే ఉన్నాం కదా, మనం ఏం చేయాలా? మన సువార్తను అనుసరించి జీవించడం వల్ల ఈ సృష్టికి సమాధానం కలుగుతుంది అనమాట. అదే చెప్తున్నాడు కొలసీలకు రాసిన పత్రిక 1:23లో ఏం చెప్తున్నాడంటే, మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోయి. ఎవరైనా మిమ్మల్ని వచ్చేలా అడిగారు, మేము భూమికి దండం పెడతాం, సూర్యునికి దండం పెడతాం, నక్షత్రానికి దండం పెడతాం, మేము సృష్టి అంతటికి ఇంత దండాలు పెడతాం, ఇంత చేస్తాం, మీ క్రైస్తవులు అసలే భూమిని వాడుకుంటున్నారు, సూర్యుని వాడుకుంటున్నారు, నక్షత్రాన్ని వాడుకుంటున్నారు, మీరు దండం పెడతలేదంటే మనం ఏమంటామంటే, నువ్వు వాటికి దండం పెడతావు, మనిషిని లేపేస్తావు. వాస్తవంగా అదే జరుగుతుంది. ఎందుకంటే కర్మ అనేది స్వనీతితో స్టార్ట్ అయ్యి హత్యతో ముగించబడుతుంది. రాత్రి కూడా మనం విన్నది అదే. ప్రస్తుతమందున్న యెరూషలేమును గురించి మనం ఎందుకు పాడము అంటే, అది గుర్రములతో ఆరంభమైంది, అది హత్యతో ముగించబడింది. సో అందుచేత ఈ సృష్టిలో మనం అదే చూస్తాం. కానీ ఇక్కడ మనం భూమికి దండం పెట్టం, సూర్యునికి దండం పెట్టం, నక్షత్రాలకు దండం పెట్టం, సృష్టిని ఆరాధించం, కానీ సృష్టికి మనం మేలు చేస్తాం.
సృష్టికి ఎలా మేలు చేస్తావు? సృష్టి ఏ సిద్ధాంతం ప్రకారం నడుస్తుందో నువ్వు ఆ సిద్ధాంతంలో నడవాలి. సృష్టి కర్మ సిద్ధాంతంలో నడవలేదు. ఎందుకంటే కర్మ చేసే మానవుడు కొబ్బరి చెట్టు తర్వాతే పుట్టాడు. కొబ్బరి చెట్టు వచ్చిన తర్వాత సృష్టి మానవుడు వచ్చాడా? మానవుడు వచ్చాక మర్రి చెట్టు వచ్చిందా? రావి చెట్టు వచ్చిందా? కాబట్టి ఈ సమస్త సృష్టి అంతా కూడా మేలు కీడుల నియమాన్ని ఆచరిస్తున్న మానవుని యొక్క జన్మము కంటే ముందే ఉంది. అందుచేత మీరు చూడండి, అందుకని ఏమన్నాడంటే నేలను దేవుడు ఆవిరి చేత తడుపుతున్నాడు. ఎందుకంటే అప్పటికి ఇంకా నరుడు లేడు అన్నాడు. ఏదేను వనములో ఉన్న ఏ చెట్టు కూడా ఆదాము తర్వాతది కాదు. కాబట్టి సృష్టి ఏ సిద్ధాంతంలో నడుస్తుందో మనం అదే సిద్ధాంతంలో నడిస్తే అప్పుడు రెజోనెన్స్ అనేది ఉంటుంది. అంటే ఆ సృష్టికి మనం మేలు కూడా చేస్తాము. ఆ ఈ శక్తులన్నీ మనకు సేవకులు అయిపోతాయి. ప్రతిదీ మనకు ఉపయోగపడాలి. మామిడికాయ తింటే కడుపు తేడా కొడుతుంది అనకూడదు. ఇప్పుడు ఈ సృష్టిలో ఈ సీజన్ లో రావాల్సిన ఫ్రూట్ అదే కదా, నువ్వు అదే సీజన్ లో నడిస్తే ఆ ఫ్రూట్ నీకు ఉపయోగపడుతుంది. లేదన్నా ఆ ఎంతైనా ఆదాము పాపం వల్ల మానవుని యొక్క మతం వల్ల సృష్టి వ్యర్థమైంది కదా అంటే నువ్వు దానికి యేసుప్రభు నామాన్ని ప్రార్థన చేయట్లేదా? తిమోతి పత్రిక ప్రకారం ఎప్పుడైతే మనము సువార్తను సమాధానాన్ని సృష్టికి ప్రకటిస్తున్నామో అది తిరిగి మరలా ఆదాము ద్వారా వచ్చిన మతము వీటన్నిటి నుంచి అది కడగబడుతుంది. మనం ఫ్రూట్ ని చక్కగా నీళ్లలో కడగటమే కాదు, దాని మీద మనం యేసు ప్రభు నామాన్ని ఉచ్చరించడం ద్వారా దాని మీద ఉన్న మతం అనే పొరను కడిగేస్తున్నాం, పాపం అనే పొరను కడిగేస్తున్నాం. ఇప్పుడు దాన్ని తింటున్నప్పుడు మనం ఏ సీజన్ లో నడుస్తున్నామో ఫ్రూట్స్ కూడా అదే సీజన్ లో ఉన్నాయి. సో అవి మనకు ఉపయోగపడతాయి. అంతేగాని యాపిల్ తినమంటే యాపిల్ తింటే గొంతు పట్టేస్తుంది, దానిమ్మకాయ తినమంటే వద్దు నాకు జలుబు చేస్తుంది, మామిడికాయ తినమంటే నాకు వేడి చేస్తుంది, ఇలా చెప్తా ఉంటాం కదా. మనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం? మనం వాస్తవం మనం ఒక ట్రూత్ ని మనం మిస్ అవుతున్నాం. ఆ ట్రూత్ ఏంటంటే దేవుడు సృష్టి అంతట్లో ఉన్నాడు, అదే దేవుడు మన ద్వారా వ్యాపిస్తున్నాడు. కాబట్టి మనము ఈ సృష్టి మనకు సేవకుడు అవ్వాలి కానీ మన కడుపు తేడగొట్టకూడదు. అప్పుడు ఏమైంది? వారి భోజనం వారి క్రియలకు ఆటంకం. రాత్రి మీటింగ్కి ఎందుకు రాలేదంటే నేను మధ్యాహ్నం ఆ, దొరుకుతున్నాయి కదా అని 4-5 మామిడికాయలు తినేసానన్నా, రాత్రి అంతా అందుకే రాలేదని అంటే ఎట్లా ఉంటది? అట్లా ఉండకూడదు. వారి భోజనం వారికి ఆటంకంగా ఉండకూడదు అన్నాడు, వారి క్రియలకు ప్రతిఫలంగా ఉండకూడదు అన్నాడు కదా. ఎక్కడన్నాడు? రోమాపత్రిక 11వ అధ్యాయంలో అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? మళ్ళీ చెప్పమంటారా? ఎందుకన్నాడంటే వారు తింటున్న సృష్టి భోజనం కృపా సిద్ధాంతంలో నడుస్తుంది, కానీ వాళ్ళు కర్మ సిద్ధాంతంలో నడుస్తున్నారు. చదవండి కావాలితే. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9లో వారి భోజనం వారికి ఊరైంది. కానీ ఇందాకేమన్నాడు హెబ్రీ పత్రికలో? అగ్ని కూడా మనకు సహకారి, గాలి కూడా మనకు సహకారి, భూమి కూడా మనకు సహకారి. అసలు నిన్న మనం చదివిన కీర్తనలో ఏముంది తెలుసా? ఆయన ఆ 18వ కీర్తన మీరు చదవండి. ఆయన ఏం చేశాడంటే గాలి చేత 15వ వచనం, నీ నాసికా రంధ్రముల ఊపిరి నీ వడిగా విడవగా గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనపడ్డాయి. ఎర్ర సముద్రం దగ్గర ఆయన గాలి చేత ఆయన కార్యం చేశాడు. గాలి మనకు సహకారం అవ్వాలి, అగ్ని మనకు సహకారం అవ్వాలి, నీరు మనకు సహకారం అవ్వాలి, సృష్టిలో ఉన్న శక్తులన్నీ మనకు సహకారం అవ్వాలి. భోజనము ఏం కాకూడదు? బోను కాకూడదు. భోజనం బోను కాకూడదు. భోజనం బోన్ అంటే ఏంటి? జైల్లో ఎలాగా అవి పట్టుకొని ఉంటాడు చూసారా, అలా భోజనం అనేది మనకి బోన్ అయిపోయింది అనమాట. అంటే రాత్రి ప్రార్థనకి వెళ్తావు, ఏం వెళ్తావు? ఇలాగ వెళ్తే నువ్వు వెళ్ళగలవా? కూర్చోలేవు, నుంచోలేవు, వాక్యం వినలేవు. అత్తమాట నువ్వు వాష్రూమ్కి వెళ్ళాలి, ఇక్కడే ఉండు అంటాడు. అంటే తిన్న భోజనం ఏమైంది? డిస్టర్బ్ చేసేసింది. మీటింగ్ వెళ్ళాడు, భోజనమే ఆటంకం, భోజనమే వారి క్రియలకు ప్రతిఫలం. అసలు ఎందుకు ఇది ఎంత ఇలా జరిగిందంటే పైన 11వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేలీలు ఇంకా కర్మ సిద్ధాంతంలోనే నడుస్తున్నారు. ఎప్పుడు వరకు నడుస్తారంట? 25వ వచనం, అన్యజనుల ప్రవేశం సంపూర్ణమైనంత వరకు.
అందుకనే 127వ కీర్తనలో ఏం చెప్పాడు? మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే అన్నాడు. 127వ కీర్తన. 128వ కీర్తనలో ఏమన్నాడు? సియోను కొండ మీద నుండి ఆయన నిన్ను క్రొత్త నిబంధనలోంచి కృపా సిద్ధాంతము నుండి ఆయన నిన్ను ఆశీర్వదిస్తే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. 127లో కష్టార్జితమైన ఆహారం తిన్నా వ్యర్థమే అన్నాడు. 128లో నువ్వు కష్టార్జితమైన దాన్ని నువ్వు అనుభవిస్తావు అన్నాడు. ఎందుకంటే 127లో ఇశ్రాయేలీలు ఇంకా విశ్రమించలేదు. 128లో మనల్ని ఆయన విశ్రాంతిలోకి తీసుకొచ్చాడు. అసలు బైబిల్ ఎలా రాశాడు అనేది మీరు చదివితే మనకు అది దిమ్మ తిరిగిపోద్ది. ఎందుకంటే యోహాను సువార్త 3లో నికోదేము, యోహాను సువార్త 4లో సమరయ స్త్రీ, లోకా 18లో కర్మ సిద్ధాంతంలో ఉన్న యవనస్తుడు, లోకా 19లో కృపా సిద్ధాంతంలో ఉన్న జక్కయ్య. అలాగే 127వ కీర్తనలో విశ్రమించని ఇశ్రాయేలీలు, 128లో విశ్రాంతిలోకి వచ్చిన అన్యజనులు. ఇలా మీరు ఆలోచిస్తే బైబిల్ అనేది అసలు మనకు అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. ఈ చాప్టర్స్ పక్క పక్కనే ఎందుకు రాశాడంటే మనం క్లియర్ గా వాటిని ధ్యానం చేయటానికి, వాటిని మనం అర్థం చేసుకోవటానికి. మీరు ఇప్పుడు ఆలోచన చేయండి, మీరు తింటున్న ఆహారం కానీ ఇవన్నీ మీకు ఉపయోగపడాలి, శక్తులన్నీ. అట్టి పండులో ఎంత శక్తి ఉంది చెప్పండి? బిస్కెట్లో ఎంత శక్తి ఉంది? ఈ శక్తి అంతా మనుషులు నింపుతున్నాడా? ఓ బిస్కెట్ బ్యాట్ తీసుకుంటామండి, ఎన్ని క్యాలరీస్ ఉన్నాయని చదువుతాం. ఇందులో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయంటాం కదా. ఈ క్యాలరీస్ పవర్ అందులో ఎవడ పెట్టాడు? బిస్కెట్ తయారు చేసినప్పుడు మనం వాడుతున్న పదార్థాలు ఎవరిచ్చారు మనకి? అంటే ఈ శక్తి అంతా మనకు ఉపయోగపడాలి. శక్తి మనకు సహకరించాలి, కానీ శక్తి మనల్ని ఆటంకపరచకూడదు. ఏం మెసేజ్ చెప్పేవన్నా, అసలు కరెక్ట్ గా నాకు రాత్రి నుంచి గందరగోళంగా ఉంది అనుకుంటున్నారా ఎవరైనా? నిజంగా ఏ శక్తి మీకు ఆటంకం కాకూడదు. రాత్రి మా ఊర్లో చాలా పెద్దగా లేచిందంట. మీ ఊర్లో వేసిందో లేదో తెలియదు. మా అమ్మ అంటుంది మొత్తం చెట్లన్నీ పడిపోయినాయిరా అంటుంది బయటికి తీసుకొచ్చి. అంటే శక్తి అనేది ఉంది, అయితే ఈ శక్తి మనకు సహకారం అవ్వాలి. నువ్వు చేస్తున్న తప్పులు, రహస్య పాపాలు, నీ సీక్రెట్ లైఫ్ అంతా కూడా సృష్టిలో ఉన్న శక్తికి విరుద్ధమైనవి. కాబట్టి నీకు అవేవి సహకరించవు. చేయాల్సినవన్నీ చేసేసి ఆకాశం వైపు చూసి ఏలియాలు చెప్పినట్టు చెప్తున్నాను వర్షం ఆగిపో అంటే ఎట్లా? సృష్టి మధ్యలో మనం ఉన్నాము. ఆ శక్తులన్నిటిని మనం వాడుకోగలమా? ఎలా వాడుకోగలం? అవన్నీ ఆటోమేటిక్గా మన సహకారం అయిపోతాయి. భూమి ఆ స్త్రీకి సహకారై తన నోరు తెరచి ఆ నీళ్లను, ప్రవాహంగా వచ్చి ఆ నీళ్లను మృంగివేసిందని రాశాడు. కాబట్టి ఈ 19వ కీర్తనలో చెప్పినట్లుగా ఈ రోజంతా మీరు ధ్యానం చేయండి. ఈ ప్రపంచంలో సృష్టిలో ఉన్న శక్తిని కొంతవరకు మనం వాడుకుంటున్నాం, కానీ ఈ శక్తులన్నిటినీ మనము సహకారులుగా వాడేసుకోవచ్చు అనమాట. ఏ మధ్యలన్నా అంబానీకి పట్టుకుపోతాడు ఈ శక్తులన్నీ, కొనేసుకుందామని చూస్తాడు. కానీ నువ్వేమంటావు అప్పుడు? గారడీ సీమోనా, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు, నీవు ఘోర దుష్టత్వంలో దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనపడుతుంది, ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొని చూచుచున్నావా అని చెప్పాల. ఎందుకంటే వాడు కొనలేడు దాన్ని. గారడీ సీమోన్ ఎవరు? నేటి గారడీ సీమోను వాడే. ఆ గ్యాస్ పట్టుకుపోయాడు, ఆ గోదావరి బేసిన్ లో ఉన్న గ్యాస్ పట్టుకుపోయాడు, మొత్తం అన్ని వాడేస్తున్నాడు మొత్తం. కానీ దేవునికి కృతజ్ఞత చెప్పడు. వెళ్ళి ఆ కుంభమేళాలో మునుగుతాడు, అందులో మునుగుతాడు. అంటే ఆ అనుభవిస్తున్న శక్తులన్నీ ఒకరివి, ఆరాధిస్తుంది ఇంకొకరిది. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను త్వరలో సముద్రమును కంపింపజేస్తానన్నాడు. ఈ రోజు సృష్టిని వాడుకొని ఎవరైతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అయిపోయారో వాళ్ళందరూ రేపొద్దుట ఏం చేయబోతున్నారు తెలుసా? క్రీస్తు విరోధి రాబోతున్నాడు. నేను అనుకుంటాను ఈ రిలయన్స్ అంబానీ వాళ్ళు ఎవరు చచ్చిపోరండి. యాంటీ క్రైస్ట్ ఆల్రెడీ పుట్టాడు. మనం ఎత్తబడగానే వీళ్ళందరూ ఏమంటారంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లో, బండ సందుల్లో దాక్కుని. నేను అనుకుంటాను ఈ చంద్రమండలం మీద ఎలా ఉందామని ముందే కనిపెట్టారు. ఎందుకంటే 7 ఏళ్ల శ్రమల కాలం నాడు పారిపోతా చూస్తారు అందరూ.
ఆ చంద్రమండలం మీదకి వెళ్తే శ్రమల కాలం ఉండదేంటి, అక్కడ ఉంటది. మనిషి ఎక్కడికి పారిపోలేడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం ప్రకారం. ఎందుకంటే వీళ్ళందరూ ఏం చేశారు? దేవుని శక్తులన్నీ వాడుకొని పెద్ద పెద్ద టాప్ బిజినెస్ మ్యాన్లు అయిపోయారు. కానీ వీరు దేవుణ్ణి మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులైనా చెప్పలేదన్నాడు. వారి అవివేక హృదయం అంధకారమయమైంది. వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజించారు. మనమైతే దేవునికి హృదయపూర్వకంగా స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ఈ శక్తులన్నిటినీ మనకు ఆయన సహకారులుగా ఇచ్చేసాడు. ఉం? అగ్నిదేవ వాయుదేవ అంటారు, అగ్నిదేవ వాయుదేవ అంటారు, కానీ అగ్నిదేవ వాయుదేవ కాదు. అగ్నిని మనకు ఆయన సేవకుడిగా ఇచ్చాడు, వాయువుని ఆయన మనకు సేవకుడిగా ఇచ్చాడు. ఆయన ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి శక్తిని, ఎందుకంటే ఇక్కడ పేతురు రాసిన 2వ పత్రిక మీరు చదువుకోండి, 3వ అధ్యాయంలో ఏం రాశాడు? పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోను అన్నాడు 12వ వచనం. పంచభూతములు, పంచభూతములు ఇప్పుడు మనకేంటి? ఆ శక్తులు ఏంటి మనకి? అవన్నీ కూడా మనకు సహకారులు. ఉం? మీకు అర్థమవుతుందా? దేవుని స్తోత్రం చెప్పండి. అసలే ఎన్ని క్యూసెక్ల నీళ్లు, లేకపోతే ఇలా చెప్పొచ్చు, ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ని ఆయన గాలి చేత 2 పాయలుగా చేశాడంటే అది ఎంత పవర్! అంత పవర్ ని ఆయన మనకు సహకరిస్తాడు. జస్ట్ మనము సృష్టి నిర్వహించబడుతున్న సిద్ధాంతంలో ఇన్లైన్ అయితే నడిస్తే చాలు. హ్మ్. పిచ్చోళ్ళు ఏమనుకుంటారు తెలుసా? వెళ్ళి హిమాలయ పర్వతాల్లో బట్టలు లేకుండా కూర్చొని ధ్యానం చేస్తే ప్రకృతిలో ఉన్న శక్తి మనలోకి వస్తుంది అనుకుంటున్నారు వాళ్ళు, ఆ గోరీలు. అట్లేం జరగదు. ఇదేమన్నా చిన్నపిల్లోడికి ఫ్యాన్ గాలి తగిలితే బట్టలన్నీ నిప్పేసి ఫ్యాన్ ముందు కూర్చోబెట్టినట్టు ఉంటది ఏంటి? అదేం ఉండదు అది. అది ప్రకృతిలో నువ్వు కూర్చొని హిమాలయ పర్వతం మీద ధ్యానం చేస్తే నీకు శక్తి వచ్చింది. మరి ఆ శక్తి ఏం చేస్తే హిమాలయ పర్వతాలను తిరిగితే పెళ్ళమేది, పిల్లలేరి, కుటుంబం ఏది, సమాజం ఏది? ఇక ఇప్పుడు భారతదేశంలో పుట్టినోడు ఖచ్చితంగా ఒక ఫ్యామిలీని కలిగి ఉండాలి కదా, ఒక కుటుంబ వ్యవస్థ కలిగి ఉండాలి. పిల్లల్ని ఇప్పుడు ఎవడికాడు అందరూ అఘోరులు అయిపోయారు అనుకోండి, ఎవడికాడు ఒంటరిగా హిమాలయాలకు పోయారు అనుకోండి, ఈ కుటుంబ వ్యవస్థ ఏమైంది? అసలు మానవుడు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే నీవు ఫలించాలి, నిండించాలి, కృషి చేయాలన్నాడు. ఇప్పుడు చైనా వాళ్ళు పెరిగిపోతున్నారు, ఇండియా వాళ్ళు తగ్గిపోతారు, అందరూ అఘోరీలు అయిపోయారంటే, అందరూ హిమాలయ పర్వతాలకు వెళ్ళారంటే. అది కాదు సిద్ధాంతం. నీ ఉన్న చోటనే హనోకు తన కుటుంబ జీవితాన్ని మెయింటైన్ చేస్తూనే దైవశక్తిని అంతటిని పొందుకున్నాడు. కాబట్టి మీరెవరు కూడా ఎవరు లేని టైంలో ఎవరు లేరు కదా, నేను ఈ ప్రకృతిలో ఉన్న శక్తిని లాగేసుకుంటానని చెప్పి ఎటువంటి విన్యాసాలు చేయకండి. ఈలోగా మేము వస్తే మీరు బెదిరిపోతారు. కాబట్టి మీరందరూ ఈ శక్తిని ఎలా రిసీవ్ చేసుకోవాలంటే అది కేవలము ప్రకృతి ఏ సిద్ధాంతంలో నడుస్తుందో నువ్వు అదే సిద్ధాంతంలో నడవాలి, సువార్తను అనుసరించి నడవాలి. రహస్య పాపాలు చేయొద్దు, దురాభిమాన పాపాల్లో పడొద్దు. ఇవన్నీ ఎందుకు చెప్పాడు? నువ్వు పాపం అనేది చేస్తున్నావు అంటేనే నువ్వు ధర్మాన్ని అనుసరించట్లేదు. నువ్వు ఎప్పుడైతే సిద్ధాంత ప్రకారం నడవట్లేదో అప్పుడు నాకు ఎవరికైనా తెలిసిపోయింది అని అంటున్నావు, కానీ ఈ సృష్టిలో ఉన్న శక్తే నీకు సహకరించదు. ఈ సృష్టిలో ఉన్నది ఏది నీకు సహకరించదు అనమాట. కాబట్టి ఈ విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే కయ్యను హేబేలు చంపాక ఆడికి అసలు నేలే సారం ఇవ్వలేదు అంటాడు, దేశదెమ్మర అయిపోయాడు అంటాడు. ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయంలో మీరు చదివితే 14లో వాడు దిగులు పడుతూ దేశదెమ్మరయ్యాడు. ఎందుకంటే వాడు ఏ నేల మీద అయితే హేబేలు యొక్క రక్తాన్ని ఒలికించాడో అది వాడికి సారం ఇవ్వలేదు. సృష్టి సహకరించకపోతే, శక్తులు సహకరించకపోతే ఏమైంది? కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ మీటింగ్స్ కొరకు మీరు ఏమని ప్రార్థన చేస్తారు? పంచభూతాలన్నీ సహకరిస్తున్నట్లుగా మీరు ప్రార్థన చేయండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదవండి, మీకు అర్థమైపోయింది. ప్రకటన గ్రంథం 5లో భూమి మీద, భూమి క్రింద, సముద్రములో ఉన్న ప్రతి సృష్టము దేవుణ్ణి ఆరాధిస్తుంది అన్నాడు. సో ఎప్పుడైతే మనము యథార్థమైన ఆరాధనలోకి వచ్చేస్తామో సమస్త సృష్టి కూడా, శక్తులన్నీ కూడా మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అది ఎంత అద్భుతం! ప్రభు స్తోత్రం. ఈరోజు మనం ఎక్కడో మాట్లాడుతున్నదే గాలి ఏం చేస్తుంది? ఆ వాయిస్ ని అది తీసుకొని వెళ్ళిపోతూ ఉంటది. అలాగూ ఈ పంచభూతాలు కూడా మనకు సహకారైనప్పుడు మనం చేసే ప్రతి పని
అవి తీసుకొని వెళ్తా ఉంటాయి. మనుషులు సహకరించకపోతే మీరేం భయపడకండి. అసలు ఈ తేడగడు ఈ మనుషుడే. నేను చెప్పా కదా! ఈ ఈ సృష్టి ఇంతలాగా పాతగిల్లిపోవటానికి, అది వస్త్రము వలె మార్చబడటానికి కారణం మనుషుడే. కాబట్టి మనుషుడు సహకరించకపోతే ఏదో అయిపోద్ది అనుకోవద్దు. కానీ మనకు వేవేల దూతల సహకారం ఉంది. పంచభూతముల సహకారం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మనకు దైవ సహాయంగారున్నారు. హెబ్రీ 4:16. కాబట్టి ఇప్పుడు యోనా ఉన్నాడు. దేవుని మాట ఇనలేదు. యోనా ఇనలేదని చేప కూడా ఇన్నందా? చేప దేవుని మాట ఇనింది. ఆ గాడిద ఎవడాడు బిలాము ఉన్నాడు. ఆడు దేవుని మాట ఇనలేదు. గాడిద ఇనింది. ఆ! దేవుని ప్రజలు మందిరం కడతం మానేశారు. అన్యజనుడైన కోరెష్ ఇన్నాడు కదా! మనుషులు సహకరించలేదు. కాకి సహకరించింది. అది అపవిత్రమైన పక్షి. కాబట్టి ఎవరో రాట్లేదు, ఎవరో సహకరించట్లేదు అని మీరు అనుకోవద్దు. శక్తులు సహకరిస్తాయి. ఈ శక్తులు సహకరిస్తాయి. అసలు వాడెందుకు సహకరించట్లేదంటే, వాడు పాపంలో పడ్డాడు. మనుషుడు పాపంలో పడ్డాడు. అందుకనే ఇక్కడ చెప్తూ ఏమన్నాడంటే 11వ వచనంలో, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వేటి వలన? అదే గదా! సేమ్ ఇదే మాట పౌలు గారు రాసాడు. ఏం రాసాడో తెలుసా? ఇక్కడ సేవకుడు అన్నాడు. అక్కడ అన్నాడు దైవజనుడు సన్నద్ధుడై సత్క్రియకు సిద్ధపరచబడినట్లు దైవావేశం వలన కలిగిన లేఖనం అతన్ని ఖండిస్తుంది, తప్పుదిద్దుతుంది, ఉపదేశం చేస్తుంది. ఏ వ్యక్తి అయినా దేవుని పనికి సహకరించట్లేదంటే అతడు ఖచ్చితంగా పాపం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. అతడు దురాభిమాన పాపములో అయినా పడ్డాడు, రహస్య పాపములో అయినా పడ్డాడు. అతడు ఏదో ఒక పాపంలో ఉన్నాడు. పాపములో ఉన్నవాడు దేవుని పనికి సహకరించడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఏం చేయలేం. వాడిని సరిచేసేది, హెచ్చరించేది దేవుని వాక్యమే. నీ సేవకుడు నీ వాక్యం వలన హెచ్చరిక నొందుతాడు. అదే మాట తిమోతి 2వ పత్రిక 3:16లో దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్క్రియకు సిద్ధమవుతాడు. మొన్నటిదాకా నేను సహకరించను అన్నాడు. ఇప్పుడు సహకరిస్తున్నాడంటే మధ్యలోడికి హెచ్చరిక వచ్చిందని అర్థం. వాడు చేస్తున్న తప్పును దేవుడే ఏం చేశాడంట? ఉపదేశించాడు నెంబర్ 1, ఖండించాడు నెంబర్ 2, తప్పుదిద్దాడు నెంబర్ 3, శిక్ష చేశాడు నెంబర్ 4. ఇప్పుడు బుద్ధొచ్చింది, నేను సహకరిస్తాను అంటున్నాడు. అంతకుముందు సహకరించనని ఇప్పుడు ఎందుకు సహకరిస్తానంటున్నాడు? దైవావేశం వలన కలిగిన లేఖనం. కానీ తప్పును ప్రేమించినప్పుడు ఏమంటాడు? దైవావేశం కాదు పాస్టర్ గారి ఆవేశం అంటాడు. నా ఆవేశం కాదురా బాబు, దైవావేశమే. దైవావేశం వలన కలుగుతున్న లేఖనమే నిన్ను హెచ్చరిస్తుంది. ఏమనంటే, ఇన్ని శక్తులు సహకరిస్తే నీకేమి నొప్పిరా? పంచభూతాల సహకారం, వేవేల దూతల సహకారం, సృష్టి అంతటి సహకారం, ఇన్ని సహకారం ఉంటే నేను నేను వెళ్ళను, నినివేకి వెళ్ళను, నేను తర్షీష్కి వెళ్తానంటే వెళ్తే వెళ్ళినట్టే ఉంటదా? మళ్ళీ వస్తావు ఏమని? మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికని నువ్వు తిరిగి వస్తావు. కాబట్టి ఎవరైనా కూడా సహకరించకపోయినప్పుడు మనకు సహకారం లేదని అనుకోవద్దు. మనుషుడు ఎప్పుడైనా తిరిగిపోతాడు. ఎందుకంటే అసలు మనుషుడు ఉన్న బుద్ధే అది. మీరు సూర్యునికి మతం ఇంజెక్షన్ చేయగలరా? చెప్పండి. సూర్యునికి గాని, చంద్రుడికి గాని, ఈ సృష్టికి గాని మతం అని ఇంజెక్షన్ చేయలేరు. కేవలం మనుషుడికే చేశాడు సాతాను. వాడి ద్వారా ఈ సృష్టిని పాడు చేసేస్తున్నాడు. ఈ సృష్టిలో ఉన్న ఆ దెయ్యపు శక్తులన్నిటికి మూలం ఈ మనుషుడే. ఈ మనుషుడు అపవాది మాయలో పడ్డాడు. మరి ఈ రోజు కూడా అంతే. నువ్వు మనిషికి భయపడొద్దు. నువ్వు దేవుని శక్తిని అనుసరిస్తే సమస్త శక్తులు నీకు సహకరిస్తాయి. ఈ శక్తుల ముందు ఆ దెయ్యం శక్తి ఎంత? మీరు నిజంగా చెప్పండి. పనున్నవాడు పని పాట లేకుండా ప్రవర్తిస్తాడా? భూమి మీద పని పాట లేకుండా తిరుగుతున్నవాడు ఒకే ఒక్కడు. ఎవడాడు? "ఒరేయ్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా" అని అడిగాడు యోబు గ్రంథంలో. ఆడేమన్నాడు? "నేను భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాను" అన్నాడు. అంటే పని పాట లేనోడు ఆడొక్కడే. ఎందుకంటే ఆడొక సూర్యుడిని నడిపించక్కర్లేదు, చంద్రుడిని నడిపించక్కర్లేదు, నక్షత్రం నడిపించక్కర్లేదు. ఆడేమి నీళ్ళని నడిపించక్కర్లేదు. సృష్టిని వాడేమి నిర్వహించట్లే. వాడు చేసేదాళ్ళు ఏందంటే కాపరాల్లో నిప్పులు పోయటం, మనుషుల మధ్యలో అసమాధానాన్ని పుట్టించటం, దేవుని పని ఎలా జరుగుతుందో చూసి ఎవరో ఒకరిని వాడుకొని పాడు చేయటం అంతే. వాడు ఎవడు దొరుకుతాడా అని కనిపెడుతున్నాడంటే రోజుగాడు ఎంత టైం వేస్ట్ చేస్తున్నాడు చూడండి. మనం ఆడి దగ్గరికి వెళ్ళి "అరే ఇంత టైం వేస్ట్ అవుతుంది, ఏదైనా కాలేజీలో జాయిన్ అవ్వచ్చు కదా" అంటామేంటాడు. ఆ ఆడి పనే అది. ఆడికి పని పాట లేకపోవటమే పని. అందుకనే దుష్టుల్ని ఏమన్నాడు తెలుసా? తెస్సలోనిక పత్రికలో, అపోస్తల కార్యాల గ్రంథంలో తెస్సలోనికలో జరుగుతున్న
పరిచర్య గురించి రాస్తూ దుష్టుల గురించి ఏం రాశాడంటే పనిపాటులు లేని వారు అని చెప్పాడు. మీరు చదువుకోండి అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో 5లో పనిపాటులు లేని దుష్టులు అన్నాడు. ఎందుకంటే దుష్టుడికి పని లేదు. అది నిన్న నాకు ఎవరో స్టాన్లీ బ్రదర్ స్టాన్లీ బ్రదర్ నాకు ఒక మెసేజ్ పెట్టాడండి. ఫుల్ టైం సర్వీస్కి వచ్చిన వాళ్ళంట మరి ఫుల్ టైం సర్వీస్కి వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళు ఏ పని చేయరు. అంతే కదా, ఇప్పుడు పూర్తి సేవకు వచ్చేసిన వాడికి ఏ పని ఉండదు. వాడు చదివితే బైబిల్ అన్న చదువుతాడు, లేకపోతే వాడు ఫుల్ ఖాళీ కాబట్టి ఆడు దుష్టుడిలాగానే అయిపోతాడు. ఇప్పుడు చూడండి, ఫుల్ టైం సర్వీస్లో ఇప్పుడు మీకంటే ఇప్పుడు అక్కోళ్ళు ఉన్నారు ఇంటికాడే ఉంటారు, అన్నోళ్ళు ఉన్నారు ఏం చేస్తారు, ఏ ఉద్యోగానికి వెళ్ళిపోతారు. ఈ అక్కలకి ఇక పని పాట లేక ఏం చేస్తారు, ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగి సోది చెప్పుకుంటారని ఉంది. నేను చెప్తలేదు, అక్కోళ్ళు ఫీల్ అవ్వకండి. తిమోతి 1 పత్రిక 5లో ఉంది, వారి ఇంటింటే తిరుగుచు వదరబోతుల్లాగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారా అన్నాడు. పని చేయరు సోమరోళ్ళు అన్నాడు. ఇప్పుడు ఫుల్ టైం సర్వెంట్స్ కూడా చాలా మంది అలాగే ఉంటారు. ఎందుకంటే అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో పేతురు ఏమన్నాడు, మేము ఈ పని చేయమన్నాడు. ఏ మీరు చేయకూడదా అంటే లేదు లేదు, వాక్య పరిచర్య యందు ప్రార్థన చేయటం యందు మేము ఎడతెక్కుంటాం అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఎవరివయ్యా అంటే పూర్తి సేవకు వచ్చేసాను అన్నావు. పూర్తి సేవకు వస్తే నీకు ఏ పని పాట లేక అందరినీ పాడు చేయటమే నీ పని. నువ్వు కూర్చొని బైబిల్ చదువుకోవచ్చుగా, ప్రార్థన చేసుకోవచ్చు కదా. పని పాటులు లేని వారం కాదు మనం. ఫుల్ టైం సర్వీస్ అంటే ఉద్యోగం మొత్తం మానేసి దేవుని పనిలోనే ఉంటామని వచ్చామంటే రాత్రి మీటింగ్ ఉంది, రాత్రే మీటింగ్ లో వాక్యం చెప్దాం అనుకోవద్దు. రోజంతా నువ్వు వర్తమానం ప్రిపేర్ అవ్వు, ప్రార్థనలో గడుపు. అసలు ఒక్కొక్క పరిశుద్ధుడి గురించి నువ్వు ప్రార్థన చేస్తే ఎంతసేపు ప్రార్థన చేయొచ్చు. మిగిలిన డ్యూటీలకు వెళ్ళిపోతారు, వాళ్ళు ఫుల్ టైం సర్వెంట్స్ కాదు. వాళ్ళ పని వాళ్ళకు ఉంది. సేవకుడా, ఓ సేవకురాలా, మేము ఫుల్ టైం సర్వీస్కి వచ్చేసామని చెప్పి పనిపాటులు లేని దుష్టుల్లాగా ప్రవర్తించకండి. ఎందుకంటే వీడు అదే చేస్తున్నాడు, ఎవడు దొరుకుతాడా అని చూస్తున్నాడు. ఈ దుష్టుడు రోజంతా వేస్ట్ చేసుకుంటున్నాడు. అట్లా చేసుకోవద్దు. ఫోన్ పట్టుకొని ఆ షార్ట్లు చూసుకుంటా టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు. యేసుప్రభు నామంలో విడుదల కలుగును గాక. ఎందుకంటే నేను పూర్తి సేవకు వచ్చానంటే నువ్వు ఖాళీగా ఉన్నావని అందరికి అర్థమైపోతుంది. ఏమంటే మీరు ఏ పని చేయరు కదండి అంటున్నారంట మా సేవకుల్ని. ఏ పని చేయరని ఎందుకు అనిపించిందంటే ఉంది కదా, యేసుప్రభు ఉపమానం చెప్తూ మత్తయి సువార్తలు 20వ అధ్యాయంలో ఏం చెప్పాడు, ఉదయం నుండి సాయంత్రం 5 అయింది, ఇప్పుడు దాకా మీరు అందరూ ఎలాగ పని లేకుండా ఉన్నారని అడిగాడు. చదవండి కావాలంటే. ఆ ఉపమానంలో ఏం చేశాడు, ఉదయం 9 గంటలకు ఒకరిని పిలిచాడు, మధ్యాహ్నం 3 గంటలకు ఒకరిని పిలిచాడు, సాయంత్రం 5 గంటలకు వెళ్తే ఆడు అక్కడ ఉన్నాడు. ఒరే నువ్వు ఈ రోజంతా పని లేకుండా ఇక్కడ ఎలా ఉన్నావు అని అడిగాడు. సరే ప్రభు మన ప్రశ్న అడగడా, నువ్వు ఫుల్ టైం సర్వీస్ అని వచ్చేసావు, నీకు ఏ పని పాట లేకుండా కూర్చున్నావు, నువ్వు చేసిన పని ఏంటని అడగడా. దుష్టుడికి ఏ పని లేదో అటు ఇటు తిరుగుతున్నాడు, ఎవరిని మృంగుదునా అని వెతకుచూ కనిపెడుతున్నాడు. మనం కూడా దుష్టుల్లాగా ఉండకూడదు. సో ఏదో ఒక పని మనం కల్పించుకోవాలి. ప్రభువుని అడగండి, ప్రభు నేను ఎల్లప్పుడూ పనిలో ఉందును గాక అని. సో ఆ పని ప్రభు మీకు అప్పగించును గాక. ఎందుకంటే మనము 19వ కీర్తనలో చెప్పినట్లుగా హెచ్చరిక నొందాలి, సత్క్రియకు సిద్ధపరచబడాలి, మన తప్పులని దిద్దబడాలి, మనం ఖండించబడాలి, నీతి యందు మనం శిక్ష చేయబడాలి. సో ప్రభు ఆత్మ అలాగ మనకు సహాయం చేయను గాక. ఈవెన్ అసలు దురాభిమాన పాపాలు కూడా వద్దు. ఉం? ఎవరి మీదో ఆక్రోశంతో ఎవరికో లైకులు కొట్టకండి, ఎవరి మీదో కుళ్ళు బుద్ధితో ఎవరి వాక్యాలు షేర్ చేయకండి. అర్థమైందా? అటువంటిది రానియొద్దు, అసలు దురాభిమానం వద్దు. నిజంగా మీరు హృదయపూర్వకంగా ప్రేమించండి. ఇప్పుడు బర్నబాస్ అన్నని ప్రేమిస్తున్నారు అనుకోండి, నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే మీరు ఎలా చెప్పండి. ఎందుకంటే బర్నబాస్ అన్న వాడు వ్యతిరేకించాడు కదా, వాడికి నాకు పడదని అనొద్దు. బర్నబాస్ అన్న నేను ఎందుకు ప్రేమిస్తానంటే ఈ దైవజనం ద్వారా నాకు వస్తున్న వర్తమానాన్ని బట్టి నేను ప్రేమిస్తానాలి. కానీ ఇప్పుడు ఉండి 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 మొన్నటిదాకా వైసీపీ జెండా ఎత్తుకొని సడన్ గా వైసీపీ వాళ్ళు సస్పెండ్ చేశారని టీడీపీ జెండా ఎత్తద్దు. అటువంటి దురాభిమాన పాపంలో కూడా పడద్దు. ఎందుకంటే సృష్టికే దురాభిమానం ఉంటే ఏమైందండి, నువ్వు చెట్టు నరికేసావని చెప్పి వర్షం పడకుండా అక్కడ దురాభిమానం చూపిస్తుంది. అది సృష్టిలో దురాభిమానం ఉండదు, మనలో దురాభిమానం. నిన్నటి దాకానేమో జై జగన్ అంట, ఈరోజేమో చూడండి మొన్నటిదాకా డిఎస్సి నోటిఫికేషన్ పడలేదు. ఎప్పుడు జగన్ మెచ్చుకోడు.
ఎవరో మా కాలేబ్ సార్. కానీ డిఎస్సిలో ఎప్పుడైతే డిస్క్వాలిఫై చేశాడో ఫస్ట్ టైం అన్నాడు, ఈ చంద్రబాబు వీళ్ళందరూ కూడా మంచోళ్ళు కాదండి అని ఫస్ట్ టైం అన్నాడు. మళ్ళీ క్వాలిఫై చేశాడా, మళ్ళీ ఇప్పుడు ఆ జెండా పట్టేస్తాడు. అంతే. మనుషులు ఎలాంటి వాళ్ళు దురాభిమాన పాపాల్లో పడిపోతారు. నిజంగా జగన్ గారు అంటే ఆయనకి ఏమి ఇష్టం లేదు. కాకపోతే ఒక్కసారిగా జగన్ ఐ లవ్ యూ అనేస్తున్నాడు అంతే. ఎందుకు? ఎందుకంటే చంద్రబాబు గారు ఆయన డిస్క్వాలిఫై చేసాడని. అలా ఉంటారు మనుషులు. దురాభిమాన పాపాల్లో పడొద్దు. ఎవరి మీదో ఒక కుళ్ళి కోపం పెట్టేసుకొని ఇంకొకరు జెండా ఎత్తొద్దు. ఎందుకంటే నీవు ఏ సృష్టిలో అయితే తిరుగుతున్నా ఆ సృష్టికి దురాభిమానం లేదు. అర్థమైందా? ఈ శక్తులన్నీ మీకు సహకరించాలి వద్దా జాను? తెగనం వేసుకుంటున్నా. వివరాలు అడగద్దు. కాలేబు గారికి ఫోన్ చేయకు. ఇప్పుడు మళ్ళీ మారిపోయాడు ఆయన. అంతే. మనుషులు దురాభిమాన పాపాల్లో పడిపోతారు. కానీ మీరు పడకండి. దురాభిమాన పాపాల్లో పడొద్దు. ఎందుకంటే ఆ, జనాలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు. ఇప్పుడు మీ సంఘం ఉందా లేదా? మీ సంఘం వెనకాల ఉండి ఏం చేస్తుంది? ఇప్పుడు పార్టీలో కార్యకర్తలు ఏం చేస్తారు? వీడికి ఏదో అందిందిరే, వీడు సడన్ గా జెండా మార్చాడు, మనల్ని కూడా ఆ జెండాలే మహిమంటున్నాడు అన్నట్టు సంఘంలో వాళ్ళు ఏమనుకుంటారు? మొన్నటిదాకా పీడి సుందరరావు గారు చెప్పిందే కరెక్ట్ అన్నాడు. ఈడిది కరెక్ట్ కాదు, ఆడిది కరెక్ట్ అన్నాడు రంజిత్ తోఫీర్. ఆడిది కరెక్ట్ కాదు, ఇది బర్నబాస్ కరెక్ట్ అన్నాడు. ఈడు ఇలా జెండాలు మారుతూ ఉంటే ఈడెందుకు మారుతున్నాడు? ఈడికి దురాభిమానం పడింది. కానీ వెనకాల ఉన్న జనం ఏమనుకుంటారు? ఈడు ఏ లారీ ఎక్కితే మనం ఆ ట్రక్ ఎక్కాల్సి వస్తుంది అనుకుంటారు. ఈడు ఏ ఇంజిన్ నడిపితే మనం ఆ భోగి ఎక్కాల్సి వస్తుంది అనుకుంటారు. నిన్ను చూసి నవ్వుకుంటున్నారు జనాలు. ఎందుకంటే మనం అలా రంగులు మార్చే అవసరం ఉండకూడదు అనమాట. దురాభిమానంలో పడొద్దు. మనం ఎంతగా ఒక సేవకుడిని అభిమానించాలంటే అతని ద్వారా హెచ్చరిక వస్తున్నా ప్రేమించాలి, ఆదరణ వస్తున్నా ప్రేమించాలి. ఎందుకంటే బర్నబా అంటే ఆదరణ పుత్రుడనే కాదు, హెచ్చరిక పుత్రుడు అని కూడా అర్థం ఉంది. కాబట్టి నేనేదో కొంచెం వాక్యం మీకు అర్థమయ్యేటట్టుగా మీ సిచ్యువేషన్ తగినట్టుగా ఆత్మ నన్ను వాడుకుంటే పాస్టర్ గారు టార్గెట్ చేసి చెప్పేస్తున్నాడు వాక్యం. ఆయన నన్ను బ్యాడ్ చేసేయకండి. ఎందుకంటే అంతటా దేవుడు ఉన్నాడు. రేపొద్దున కూడా వచ్చి దేవుని దగ్గర సాక్ష్యం చెప్తాయి. మనుషులు కూడా చెప్పేస్తారు కదా. మనోళ్ళు ఏమన్నా సైలెంట్గా ఉంటారు? ఉండరు. వాళ్ళు చెప్పేస్తారు, అన్న ఫలానా ఆయన ఇలా అంటున్నాడు అన్న అని చెప్పరా. ఫైనల్ గా ఫూల్ అయ్యేది ఎవరు? నువ్వే అవుతున్నావు. కాబట్టి అట్లా వద్దు. దురాభిమాన పాపాల్లో పడద్దు. లాస్ట్ రెఫరెన్స్ చదవండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. సో అది మనం చూసుకుందాం. అంతే తప్ప ఏదో మాటలు మార్చేసి మీ వ్యక్తిత్వాన్ని పాడు చేసేసుకోకండి. ఎందుకంటే మీరు పిల్ల చేష్టలు చేయొద్దు. పిల్లలు కాదు, మీరు పెద్దోళ్ళు. ఆల్రెడీ కొంతమందికి పిల్లలు కూడా ఉన్నారు. మీరు అంత పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లకాయలు ప్రవర్తించినట్టు ప్రవర్తించాలి. నేను ఇప్పుడు పెద్దవాడను, పిల్ల చేష్టలు మానివేసి తిని అనే అనుభవం మీలో కనిపించాలి. ఓకేనా? మీరు ఎంతగా మెచ్యూర్ అయ్యారో దాన్ని బట్టి దేవుడు మీకు పరిచర్లు కూడా అప్పగిస్తాడు. ఏదైనా పని అప్పగిస్తాడు. ఈ మెచ్యూరిటీ లేదనుకోండి, బుద్ధి లేదనుకోండి, దేవుడు మనకి ఏం అప్పగిస్తాడు? పిల్ల చేష్టలు చేస్తా ఉంటే ఏం అప్పగించడు. కాబట్టి పెద్దవారిలా ప్రవర్తిద్దాం, పెద్దవారిలాగా ఉందాం. చీటికి మాటికి అలగొద్దు. నాకు వస్తే మంచినీళ్ళు ఇవ్వలేదు, అందరికి డ్రింక్ ఇచ్చారు, నాకు ఇస్తారు లేదని చూశాను, నా దగ్గరికి వచ్చినప్పుడు డ్రింక్ ఇవ్వకుండా ఏమి ఇచ్చారు? టీ ఇచ్చారు. అంటే వాళ్ళందరూ చల్లగా ఉన్నారు, నేను వెచ్చగా ఉన్నానా మీకు? నేను నచ్చట్లేదా మీకు? ఇవన్నీ వద్దండి బాబు. ఆ వాక్యమందు లక్ష్యం ఉంచు, నీకు మేలు అంతే. వాక్యం మీద లక్ష్యం పెట్టు. నిజంగా ఇక్కడ నిన్ను ఎవడన్నా తృణీకరించినా వాడు సిగ్గుపడతాడు, నువ్వు వాక్యం మీద లక్ష్యం ఉంచితే. కానీ వేళ్లను బట్టి నువ్వు కదిలిపోతే నువ్వే రేపొద్దున సిగ్గుపడతావు. కాబట్టి ఇన్ని శక్తులు, ఇన్ని దోతలు, ఇవన్నీ మనకు సహకరిస్తుంటుండగా ఒక్క మనుషుడు సహకరించట్లేదని మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. వాడికి హెచ్చరిక వస్తుంది, వాడు నీతి యందు శిక్ష చేయబడతాడు. రేపు వాడు వచ్చి సదా మీ సేవలో అంటాడు. కాబట్టి వచ్చావా, నీకు హెచ్చరిక వచ్చింది కదా అని నువ్వు చెప్తావు ఆ రోజు. సో ప్రభు ఈ ఆత్మ ఈ ఉదయకాలం మీ అందరినీ తన కృపచేత బలపరచును గాక. ఈ సంగతుల్లో ప్రభు మిమ్మల్ని అందరినీ స్థిరపరచును. ఎంతమంది వాక్యాన్ని బట్టి ఆనందించారు? రైట్. నాకు కనిపిస్తున్నాయి కొంతమంది, ఎందుకంటే వీడియోలు ఆఫ్ చేశారు చాలా మంది. సో చేతులు ఎత్తిన వాళ్ళు అందరి బట్టి ప్రభు స్తోత్రం. వాక్యాన్ని బట్టి ఆనందించే వాళ్ళు సహకారులుగా ఉంటారు. వాక్యాన్ని బట్టి ఆనందించే వాళ్ళు సహకారులుగా ఉంటారు. సో మీరందరూ కూడా మంచి సహకారులుగా ఉంటారని నేను నమ్మి స్తుతిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా ఈ పరిచర్లు ఎప్పుడూ ఆనందించేవారుగా, సహకరించేవారుగా ఉంచును గాక. ఆమేన్.
కీర్తన గ్రంథం 19వ అధ్యాయం నుంచి ప్రభు మొదట వచనం నుంచి ఆకాశంలో నీ మహిమను వివరించును అన్న వచనాన్ని నుంచి ప్రభు మాట్లాడుతూ సమస్త సృష్టి మరి ఆయన యొక్క మహత్తు గల మాట చేత ఏ విధంగా నిర్వహించబడుతుందో మానవుడు కూడా ఆయన మాట వలన మహత్తు గల మాట వలన నిర్వహించబడినప్పుడు సృష్టికి కూడా మేలు చేస్తున్నాడని, ఆయన అయితే ఏ ధర్మాన్ని అయితే నియమించాడో ఆ ధర్మాన్ని అనుసరించి మరి మానవుడు ప్రవర్తించినప్పుడు ఏ విధమైనటువంటి మరి పాపం చేయకుండా, దురభిమాన పాపం గాని ఏ విధమైన తప్పిదం చేయకుండా మరి దేవుడు నిర్మించినటువంటి ఏదైతే ఆయన నియమించినటువంటి ధర్మం ఉందో ఆ ధర్మం ప్రకారం మనుషుడు జీవించినప్పుడు సృష్టికి న్యాయం చేస్తున్నాడు. సృష్టి కూడా మరి మనం సువార్త ద్వారా జీవిస్తున్నప్పుడు సృష్టికి కూడా మనం మరి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు సృష్టి కూడా మరి వ్యర్థపరచబట్టలేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మనం చివరిలో జ్ఞాపకం చేశారు. మన వల్ల ఎవరు ఆయన మాట ద్వారా మాత్రమే మన ప్రతిదీ కూడా ఆయన మన నోటి మాట మన హృదయానం అంతా కూడా సమస్తం ఆయనకు అంగీకారంగా ఉండాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మనం ఏ విధంగా ముందుకు కొనసాగాలో ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రభు మాట్లాడిన సంగతులకే ప్రభుకి కృతజ్ఞత తెలియజేస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు కూడి పక్షం వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఉదయకాలం 11 గంటలకు దండగారిలో, అలాగే సాయంత్రం తణుకులో జరిగే బైబిల్ స్టడీ కొరకు, రేపు చీటికిలో 3 గంటలకి, సాయంత్రం 7 గంటలకు పెద్దాపురంలో జరిగే పరిచయం కొరకు, సోమవారం ప్రార్థన కూడి కొరకు ప్రార్థన చేయండి. మే నెలలో జరిగే కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారందరూ కూడా మరి ఈ కొడుకులో పాలు పంపులు పొందండి. అలాగే మే కాన్ఫరెన్స్ వరకు అందరూ కూడా రిజర్వేషన్ చేసుకుని సిద్ధపడాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో మనం ఈ కొడుకును ముగింపు చేసుకుందాం. ఎవరైనా ఈ వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ముగింపు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు చేసినట్లయితే మనం కోడికి ముగింపు చేసుకుందాం. ఇస్రాయల్ గారు మీరు చేయండి. వందనాలు. వందనాలండి. చేస్తున్నారా? చేస్తానండి. చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, జీవాధిపతి, నమ్మదగిన దేవ, నీ స్తోత్రాలు. మీ కృపను బట్టి నాయన మరొకసారి ఈ ఉదయకాల సమయంలో కీర్తనల గ్రంథము 19వ అధ్యాయంలోని ప్రభావ మీరు మాకు అప్పగించిన మంచి పదార్థమును బట్టి, శ్రేష్టమైన సంగతులు బట్టి మీ స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవని మీరు మాకు ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు తెలియచేశారు. అవును ప్రభా, ఆకాశములు మీ మహిమను వివరించుచున్నవి అంటే అవి లెక్కించబడుచున్నవని. అటు విధముగానే ప్రభా నాయన షాఫేర్ అని అబ్రహాముకి నాయన మీరు ఆకాశం వైపు తేరు చూసి ఆకాశ నక్షత్రాలు లెక్కించమని మీరు చెప్పినట్లుగా ప్రభా అబ్రహాము నాయన సృష్టి ద్వారా ఆయన తన సంగతులు తెలుసుకున్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సృష్టి గురించి మాట్లాడుతూ ప్రభా నాయన 19వ అధ్యాయంలో మీ ధర్మ విధులు, న్యాయ విధుల గురించి నాయన కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. ప్రభా నాయన అబ్రహాము సృష్టి ద్వారా సమస్తాన్ని ఎరుగుతున్నారు. యోసేపు, ఇస్సాకు నాయన వారి కాలంలో నాయన గ్రంథం లేనప్పటికీ కూడా వారు సమస్తము ప్రభా నాయన మీ ద్వారా వారు తెలుసుకుంటున్నారని, అబ్రహాము నాయన యెహోవా నామమును బట్టి ప్రార్థన చేసిన అబ్రహాంకి నాయన యెహోవా నామము అప్పటికి తెలియబడకపోయినా కానీ నాయన అతడు సృష్టి ద్వారా మీ ద్వారా నాయన సమస్తాన్ని ఎరిగి ఉన్నాడని మీరు మాకు తెలియచేసిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నిత్యము నాయన యెహోవా యందు భయము అది పవిత్రమైందని, అయ్యా ప్రభా నాయన మీరు మాట్లాడుతూ ద్వారా కలిగే భయము అది శ్రేష్టమైందని, ఆ భయము ఏ దుష్కార్యంలో పడిపోకుండా మేము ఉండగలుగుతామన్న విషయాన్ని ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు.
అవును ప్రభా నాయన, మా యొక్క ప్రవర్తన నాయన ఎదుటివానికి క్షేమాన్ని కలిగిస్తుందని మా ప్రవర్తన బట్టే ఎదుటి వ్యక్తిని నాయన మేము నడిపించగలమని ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. సృష్టి నాయన యావత్తు ప్రభా నాయన పనిచేస్తుంది. నాయన మా యొక్క ప్రవర్తన బట్టి ఎదుటివారి యొక్క క్షేమం ఆధారపడిందని మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. సృష్టినైనా మేము ఈ సృష్టికి మేలు చేసేవారుగా మేము ఉంటామని, కృపను మేము అనుసరించి జీవించినప్పుడు సృష్టికి మేము మేలు చేస్తున్నామని, ఎప్పుడైతే నాయన కర్మను అనుసరించి ఎవరైతే జీవిస్తున్నారో వారు సృష్టికి కూడా హాని చేయగలుగుతున్నారని, హాని చేస్తున్నారని ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. నిత్యము నాయన కృపను అనుసరిస్తూ మేము జీవించే వారిగా ఉండడానికి మీరు అనుగ్రహిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు. నాయన సృష్టిని ఆలోచిస్తే నిత్యశక్తిని, నాయన సృష్టిలో ఉన్న నిత్యశక్తిని ఆలోచిస్తే మీ ప్రేమ మీరు చూపిస్తున్న ఉచితమైన కృప నాయన అర్థమవుతుందని నాయన పౌలు గారి నాయన రోమపత్రి 1వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉచితమైన నీతిని నాయన సృష్టి వివరిస్తుందని మీరు ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు తెలియచేసిన విధానమును బట్టి మీ స్తోత్రాలు. సృష్టే మాకు సహకారని, సృష్టిలో ఉన్న సమస్తము నాయన మాకు సహకరిస్తుందని, గాలి మాకు సహకరిస్తుందని, నాయన దూతలు నాయన వాయువులుగా మార్చబడ్డాయి, సమస్తము కూడా నాయన మాకు సహకరిస్తుందని ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏ మాత్రము నాయన మేము తండ్రి దురాభిమానం అనే పాపంలో పడక నిత్యము ప్రభా మీరు మాకు అందిస్తున్న సంగతుల పట్ల నాయన మేము నడుచుకుంటూ మా పైన నాయకులు ఉన్నవారి పట్ల నాయన మేము లోబడుతూ నాయన మా ఆత్మలను లెక్క అప్పగించవలసిన వారిగా ఉన్నారని నాయన మేము గుర్తించి ప్రభా నాయన వారిని ఏమాత్రం దుఃఖపెట్టక ముందుకు కొనసాగే కృప మీరు మాకు అందరికీ అనుగ్రహించండి. ప్రభా మీరు మాకు అప్పగిస్తున్న ప్రతి సంగతును నాయన మేము పాడు చేసుకోక ఆత్మీయందు కాపాడుకుంటూ ముందుకు కొనసాగడానికి నాయన మీ కృప చేత మీరే మమ్మల్ని నడిపించి వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు. ప్రభా ఈ ఉదయకాల సమయంలో మీ సేవకుని వాడుకొని మీరు అందించిన ప్రతి సంగతిని బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా అలాగే నాయన కూడికి నడిపించిన ప్రియులను బట్టి మీకు స్తోత్రాలు, అలాగే చేరువచ్చిన మా ప్రియ సహోదరులందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున జరగనైన ప్రతి పరిచర్యను బట్టి కూడా మీకు స్తోత్రాలు. అలాగే నాయన ఈ నెలలో హైదరాబాద్లో జరగనైన తండ్రి కూడుకులు బట్టి మీకు స్తోత్రాలు. నాయన తండ్రి మేము ఎంత ఆనందిస్తామో, మేము ఎంత సహకారులుగా ఉంటాం గనుక ప్రభా ఈ పరిచర్యకు ప్రభా అనేకులను మీరు సహకారులుగా లేపుతున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ పరిచర్యలో ఆనందిస్తున్న వారు అనేకులు ఇప్పటికే నాయన వారు పరిచర్యలు ఎంత ఆనందిస్తున్నారు, నాయన వారు చేసిన సహకారమును బట్టి మాకు అర్థమవుతుంది ప్రభా. అవునయ్యా, ఈ పరిచర్య ద్వారా ఆనందించే వాళ్ళు మీరు సహకారులుగా వాడుకుంటున్నారు. మేము ఏదైనా ఒక విషయంలో నాయన పాపం చేస్తూ ఉన్నప్పుడు మేము సహకరించలేమని, అటువంటి సమయంలో ప్రభా మేము హెచ్చరించబడుతున్నప్పుడు కూడా హెచ్చరిక కూడా లోబడి ప్రభా నాయన ప్రతి విషయంలో నాయన మా క్షేమం కొరకే మా ప్రభు మాట్లాడుతున్నాడని గుర్తించి నాయన సమస్తానికి లోబడి ముందుకు కొనసాగుటకు మీరే మా కృపను అనుగ్రహించండి. మేమెవరూ నాయన ఆ న్యాయపీఠం ఎదుట సిగ్గుపరచబడక ధైర్యమును నాయన కలిగి ముందుకు కొనసాగుటకు నాయన తగిన మెప్పు, మహిమ, ఘనతను మేము పొందుటకు మీరే మా కృపను అనుగ్రహించండి. స్థిరముగా పరిచర్యలు ముందుకు కొనసాగుటకు మీరే మాకు అనుగ్రహించండి. మీరు నేర్పుతున్న కొత్త పాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని మా రక్షకుడైన యేసు ప్రభు నామమును స్తుతిస్తూ ఈ కూడికను ముగిస్తుండగా ఈ దినము మా ప్రియులందరూ చేస్తున్న ప్రయాణంలోను ప్రతి పనిలో కూడా మీ కృపనిచ్చి సమృద్ధినిచ్చి మీరు నడిపించమని మా రక్షకుడైన యేసు ప్రభు నామమును స్తుతిస్తూ ఈ కూడికను ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు సత్యప్రసాద్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కూడిక ముగింపు చేస్తాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వాక్యం